ఢిల్లీ బ్లాస్ట్ కేసు ఎన్ఐఏకి అప్పగించారు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలులకు తెగబడిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోని ప్రధానమంత్రి మోదీ హెచ్చరించారు. ఈ ఘటనలో కుట్ర తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ రంగంలోకి దిగాయని తెలిపారు. ఢిల్లీ పేలుల వెనుక ఉంటున్న కుట్ర కోణం ఛేదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ కేసు కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకి అప్పగించింది. ఘటనపై విచారించి ఎన్ఐఏ కేంద్ర హోంశాఖ నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీ బ్లాస్ట్ కేసు ఎన్ఐఏకి అప్పగించారు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలులకు తెగబడిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి మోదీ హెచ్చరించారు. ఈ ఘటనలో కుట్ర తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని తెలిపారు. ఢిల్లీ పేలుల వెనుక ఉన్న కుట్ర కోణం ఛేదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ కేసు కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకి అప్పగించింది. ఘటనపై విచారించి ఎన్ఐఏ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. పూర్తి అడిచేందుకు మా ఎడిటర్ రాజు జరుగుతారు. రాజు, అసలు ఎలా చూడాలి? ముందుగా సరే నివేదికలు వస్తాయి, తర్వాత ఏం జరిగిందో తేలుతుంది. బట్ ఎవరికాల్లో అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది అనుకోవాలా? ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్లుగా ఉన్న రెడ్ ఫోర్ట్ దగ్గర ఇలాంటి పేర్లు జరిగాయంటే ఇంకా మామూలు సిచ్యువేషన్ ఏంటి? అసలు ఎలా చూడాలి? ఇప్పుడు ఈ నివేదికలు వచ్చే వరకు కూడా ఎలా ఉండాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పుకోవాలి? వాస్తవంగా సతీష్, మనం చూస్తే ఏదైతే ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆత్మహత్య దాడిగా ఇప్పటికే తేల్చి దాని మీద దాదాపుగా కూడా దర్యాప్తుని పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఢిల్లీ పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని దర్యాప్తు సంస్థలు దీని మీద పూర్తి స్థాయి నివేదికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో వెంటనే వీటికి ఉన్నటువంటి నెట్వర్క్ ని ఛేదించాలి అంటే కేవలం ఆ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర పోలీసుకి వల్ల కాదు. కాబట్టి దీన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏకి అప్పగిస్తూ కూడా ప్రభుత్వం దేశం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ కేసుని ఎన్ఐఏకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి తిరిగిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే కేవలం ఏదో ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఒక్క ఘటనే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి టెర్రర్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఛేదించేటటువంటి పనిని ఎన్ఐఏ చేస్తూ ఉంటది. ఎందుకంటే ప్రస్తుతం మనం కానీ చూసినట్లయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఒక దారుణమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరాలన్నీ కూడా ఎప్పుడైతే ధ్వంసం అయ్యాయో అప్పుడు వాళ్ళు ప్రతీకారికతో రగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఉన్నటువంటి టెర్రరిస్టులతో కూడా చనిపోయారు. భారత్ దాదాపుగా కూడా అందరినీ వాషౌట్ చేసేసినటువంటి పరిస్థితి. సో మిగిలిన ఒకరిద్దరితోటి వాళ్ళు టెర్రరిస్ట్ సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి కూడా ఎవరు భారత్ మీదకి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు వచ్చేటటువంటి పరిస్థితి. దీంట్లో ఏం చేశారంటే జైషే మహమ్మద్ కి సంబంధించి ఎస్పెషల్లీ అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఉమెన్స్ ఒకటి తయారు చేసి ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడుల్లో చనిపోయినటువంటి టెర్రరిస్టుల బారిని ఇటువైపుకి నడిపించినటువంటి పరిస్థితి. సో వాళ్ళందరితో కూడా ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి వాళ్ళని భారత్ లో ఒక స్లీపర్ సెల్స్ లాగా పంపించాలి అనేటటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఒక ఉగ్రవాద సంస్థని అంటే జమాత్ ఉల్ ముమినాత్ అనేటటువంటి ఒక మహిళా వింగ్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో తద్వారా భారత్ లో ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చేశారు అనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో పాటు భారత్ లోపల ఉన్నటువంటి వాళ్ళని స్లీపర్ సెల్స్ గా మార్చుకోవాలి. సో ఈ స్లీపర్ సెల్స్ గా మార్చుకోవాలి అంటే ప్రస్తుతం గతంలో ఎలా ఉండేదంటే మనకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి కొంతమంది నిరక్షరాస్యులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా ఈజీగా ఈ ఉగ్రవాదం వైపుకు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా కూడా చాలా మంది ఈ టెర్రరిజం వైపు వెళ్లకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. దీంతో ఉగ్ర కుట్ర చేయడం కష్టంగా మారింది. దీంతో పాటు పాకిస్తాన్ నుంచి కూడా ఎవరు కూడా మగాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అలాగే మహిళలు కూడా భారతదేశంలోకి రావాలి అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని పెట్టెలు కాల్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా సరే అక్రమంగా ప్రవేశించాలి అంటే. సో భారత్ కట్టుదిట్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి బార్డర్ భద్రతని కట్టుదిట్టం చేసినటువంటి నేపథ్యంలో భారత్ లో ఉన్నటువంటి వాళ్ళతోనే దీన్ని ఒక ఉగ్ర కుట్ర ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో జైషే మహమ్మద్ ఇలాంటి కార్యకలాపాలకు ఒడిగట్టిందా అనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి స్కెచ్ చూస్తుంటే అంటే గడిచిన 15 రోజులుగా మనం చూస్తుంటే భారత్ లో ఒక తెలియనటువంటి ఒక అలజడిని క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇటీవల అంటే 2 రోజుల క్రితం ఫరీదాబాద్ లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కావచ్చు, సో ఈ 3 చోట్ల కూడా టెర్రరిస్టులతోటి లింకులు ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున
పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే ఈ నెట్వర్క్ ని ఒకసారిగానే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మొత్తం 4 డాక్టర్స్ ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ 4 డాక్టర్స్ ఎవరు అనేటటువంటి దాని మీద ఆరా తీస్తే వీళ్ళలో కొంతమందికి జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో డాక్టర్ ముజ్మిల్, డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహీన్, డాక్టర్ మొయిద్దీన్. వీళ్ళలో ముజ్మిల్, ఆదిల్ వచ్చేసి వీళ్ళిద్దరూ కూడా పుల్వామాకు సంబంధించినటువంటి వాళ్ళుగా గుర్తించారు. వీరితో పాటు షాహీన్, మొయిద్దీన్ అనేటటువంటి వ్యక్తిని మన హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా షాహీన్, ఈమె లేడీ అనమాట. సో ఈమె లేడీ డాక్టర్. ఈమె ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ఉమెన్స్ వింగ్ ని ఒకటి ఏర్పాటు చేశానని చెప్పినటువంటి తరహాలో దానికి ఇండియాలో ఈమె నేతృత్వం వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే జమాత్ ఉల్ మొమినాత్ అనేటటువంటి దానికి ఈమె నేతృత్వం వహిస్తుంది అనేటటువంటి అనుమానాలు బలపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ 4 డాక్టర్లని అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది ఒక డాక్టర్. ఎవరు ఆ డాక్టర్ అంటే ఇప్పుడు ఢిల్లీలో పేలుళ్లకు పాల్పడినటువంటి ఉమర్. సో ఈ ఉమర్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రజలు కట్టినటువంటి డబ్బుతోటి ఉచితంగా శ్రీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేశాడు. ఉచితంగా పూర్తి చేశాడు అనమాట. సో అతను వైద్య విద్య చదవడానికి అవసరమైనటువంటి ఖర్చు ప్రభుత్వం భరించింది అనమాట. ఆ తర్వాత అనంతనాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ గా పనిచేసి ఇటీవల ఆయన ఫరీదాబాద్ కూడా బదిలీ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఆల్ ఫలాహ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆయన పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే మొత్తం కూడా డాక్టర్ల చుట్టూ జరుగుతున్నటువంటి ఒక రకమైన చెప్పాలంటే వైట్ కాలర్ టెర్రరిజం ఇది. సో దీన్ని చాలా జాగ్రత్తగా జైషే మహమ్మద్ హ్యాండిల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తోటి ఈ కార్యకలాపాలు నిర్వర్తించింది. సరే, ఒకరు తప్పించుకున్నటువంటి వ్యక్తి ఢిల్లీలో పేలుళ్లకి పాల్పడ్డాడు, ఆత్మాహుతి చేసుకున్నాడు. మరి మిగిలిన 4 పట్టుకోకుండా ఉంటే దేశం పరిస్థితి ఏంటి? సో ఇక్కడ మనం అభినందించాల్సింది వచ్చేసి ఎవరైతే మన భారత భద్రతా దళాలు కావచ్చు, అలాగే దర్యాప్తు సంస్థలు కావచ్చు, అలాగే నిఘా వ్యవస్థలు కావచ్చు. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఈ 4 అరెస్ట్ చేయడం వల్ల అతిపెద్ద విస్ఫోటనం, అతిపెద్ద ఉగ్రవాద చర్యని వీళ్ళు అడ్డుకున్న వాళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా భారత్ లో ఉన్నటువంటి నిఘా సంస్థలకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక డాక్టర్, పోలీసులకు దొరకని ఒక డాక్టర్ చేసినటువంటి ఉగ్రవాద చర్య ఈ రోజు దేశం ఉలికిపాటుకు గురైంది. మరి అదే ఈ 5 మందిని కానీ వదిలేస్తుంటే, ఈ 4 గుర్తించకుండా కానీ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఊహకి అందనటువంటి పరిస్థితి. ఫరీదాబాద్ లో పట్టుకున్నటువంటి పేలుడు పదార్థాలు, అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, ఇతర పేలుడు పదార్థాలు అవుతున్నాయి, అవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో ఈ ఉగ్రదాడులు చేసేందుకు అవసరమైనటువంటి భారీ ఎత్తున వీటిని పేలుడు పదార్థాలుగా కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏకి కేసును దర్యాప్తు చేయాలని చెప్పేసి బదలాయించినటువంటి నేపథ్యంలో వాస్తవాలు వెలుగు చూస్తాయి. దీన్ని వెనుకున్నటువంటి నెట్వర్క్ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా అదే ఇప్పుడు అనుకునేది. ఇప్పుడు ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు కూడా ఉగ్ర లింకులు ఎక్కడో హైదరాబాద్లో ఏదో ఒక మూలో ఇప్పుడు మొత్తానికి పల్లెపల్లికి వ్యాపించినంత దారుణంగా తయారైపోయాయి. అంటే ఎవరైతే అల్లరిచిల్లగా చేరుతున్నారో, చదువులేదో లేదా అలాంటి వాళ్ళని ఆకర్షించి డబ్బాస్ చూపో ఏదో అట్రాక్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు చదువుకున్న వీళ్ళు ప్రాణాలు పోస్తే డాక్టర్లు కూడా ఇలా అట్రాక్ట్ అయిపోతున్నారు, ఇలా చేస్తున్నారు అంటే అసలు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనుకోవాలి? ఎందుకు ఇంత దారుణంగా తయారైపోతున్నారు అనుకోవాలి? ఇక్కడ ఒకటే ఏంటంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి విషపూరితమైనటువంటి మనస్తత్వాన్ని, ఆలోచనలని, జ్ఞానాన్ని వాళ్ళలో నింపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకటి, వీళ్ళు పెరిగినటువంటి నేపథ్యం, వీళ్ళు చూసినటువంటి అనుభూతి పొందినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా వాళ్ళని టెర్రరిజం వైపు లాగేలాగా చేస్తాయి. మరి వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్గనైజ్డ్ నెట్వర్క్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 5 మంది డాక్టర్స్ ని ప్రస్తుతానికి గుర్తించాం. వాళ్ళు ఒకడు ఆత్మాహుతి చేసుకున్నటువంటి పరిస్థితి, మిగతా 4 కూడా ఉన్నారు. ఇదంతా కూడా నెట్వర్క్ లాగా మొత్తం డాక్టర్స్ దొరుకుతున్నారు. అంటే ఇంకా కూడా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఒక భయంకరమైనటువంటి నిజం. సో దీన్ని కూడా పట్టుకునేందుకు, దీన్ని కూడా ఛేదించేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు, మీరు చెప్పినట్టు ఏదైతే ఎస్పెషల్లీ నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, ఏ పని పట్టాలైనటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి వాళ్ళని టెర్రరిజం వైపు మరలించేవాళ్ళు. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళని తీసుకోవడం వెనకున్నటువంటి వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు మనం ఎన్ఐఏ ఛేదించాల్సి ఉంది. ఎందుకంటే ఇది నిజంగా నివ్వెరపాటుకు గురి చేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే డాక్టర్స్, 5 మంది డాక్టర్స్ ఈ రోజు ప్రజల్లో కలిసిపోయి వైద్యం చేస్తున్నట్టు నటిస్తూ ప్రాణాలు పోస్తున్నాము అనేటటువంటి ఒక వృత్తిలో ఉంటూ ప్రాణాలు తీయడానికి పథకరచన చేస్తున్నటువంటి అంశం నిజంగా
ఉలిక్కిపాటి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ కొన్ని అంశాలు ఏంటి అంటే వీళ్ళు కేవలము బాంబు దాడులు లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు మానవ బాంబు లాగనో వెళ్లి ఆత్మాహుతి దాడులు లాగనో దాడులు చేసేటువంటి పరిస్థితి కాదు. మనకు ఇందాక మనం చూసినట్టు హైదరాబాద్ కి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఏకంగా బయోవార్కి పిలుపునిచ్చాడట. ఆయన బయోవార్ చేయాలని చెప్పేసి ఆమునుతో ఒక విషయాన్ని తయారు చేసి దాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా వీళ్ళకి ఏంటి అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలకి సాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కుట్రలో దేశానికి వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహంగా మాత్రం నేను చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.